వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి ఈటలను వీడుతున్న ప్రజాప్రతినిధులు. సీఎం కేసీఆర్ వెంటే ఉంటామన్న హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలు. మెదక్ జిల్లా రామాయంపేటలో రైతులు రాస్తారోకో. సిద్దిపేట రహదారిపై బైఠాయించి అన్నదాతల ఆందోళన. నల్గొండ జిల్లాలో బీటెక్ విద్యార్థికి కరోనా పాజిటివ్. చెట్టుపైనే ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్న యువకుడు. ప్రకాశం జిల్లాలో గుర్రం జాషువా కాంస్య విగ్రహ నిర్మాణం. శంకుస్థాపన చేసిన మంత్రులు. గుంటూరు జిల్లాలో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు. శానిటైజేషన్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇక వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి ఈటల రాజేందర్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. భూ కబ్జా చేశారంటూ ఆరోపణలు వెలుగు చూస్తుండటంతో ప్రజాప్రతినిధులంతా ఆయన వీడుతున్నారు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్ వెంటే ఉంటామంటూ కదిలి వస్తున్నారు. మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మార్కెట్ చైర్మన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు మొదలుకొని సబ్బండ వర్గాల వరకు అందరూ టీఆర్ఎస్ వెంటే నడుస్తామని తీర్మానం చేస్తున్నారు. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్లు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని వెంటే ఉంటామని ప్రకటిస్తున్నారు. సీఎం కేసీఆర్తోనే జమ్మికుంట మున్సిపల్ పాలకవర్గం పనిచేస్తుందని చైర్మన్ తల్కపల్లి రాజేశ్వరరావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో భారతదేశంలోనే కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి పెద్దలు ముఖ్యమంత్రి గారు నీళ్లు నిధుల నియామకాల మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి కేసీఆర్ గారు తెలంగాణ పార్టీ ఆవిర్భవించిన నుంచి ఈ రోజు వరకు కూడా 6 నిమిషాలు ప్రాణాలు త్యాగం చేసి మరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలు కావచ్చు, మరి ఈనాడు యాసంగిలో కూడా మరి చెర్లు వాగులు పొంగిపోయే విధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతున్న దిశలో మరి కరోనా టైంలో కూడా రైతాంగం పండించిన పంటను కూడా మరి ఐకేపీ సెంటర్ల ద్వారా, సహకార సంఘాల ద్వారా, మహిళా సంఘాల ద్వారా కూడా ప్రతి గింజను కూడా నేరుగా రైతు సంఘాల దగ్గరికి వచ్చి పండించిన పంటను కూడా కొనుగోలు చేస్తున్నాయి ప్రభుత్వంలో. మరి హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో మరి రాజకీయాలకు మరి ఊహించని విధంగా మరి అనివార్య కారణాల వల్ల హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఒక వ్యవస్థ ఏర్పడ్డది కాబట్టి అందులో పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ పార్టీకి కట్టుబడి పనిచేస్తామని మా జమ్మికుంట మున్సిపాలిటీ గౌరవ కౌన్సిలర్లు, మా ఎంపీపీ గారు కావచ్చు, మా గౌరవ సింగిల్ చైర్మన్ గారు, మా పెద్దలు మాజీ సర్పంచ్ పురణి మల్లన్న గారు కావచ్చు, గౌరవ సర్పంచులు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కూడా ఈనాడు మరి కేసీఆర్ గారి పాలనలోనే మేము పనిచేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ముఖ్యమే గొప్ప వ్యక్తులు ముఖ్యం కాదు. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి పెద్దలు కేసీఆర్ గారు మరి ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం మరి ఏర్పాటు చేసిన ఘనత మరి కేసీఆర్ గారికి దక్కింది కాబట్టి మరి దీనికి లీడర్ ఒకరే కేసీఆర్ గారు కాబట్టి ఆ కేసీఆర్ గారి నేతృత్వంలోనే మేము పనిచేస్తాం. మా 2 జమ్మికుంట హుజురాబాద్ మున్సిపాలిటీలో మరి పెద్దలు కేటీఆర్ గారి నేతృత్వంలో మరి 2 మున్సిపాలిటీ ఇప్పుడు జరిగిన పరిమాణాలతో అకాల వర్షానికి ధాన్యం తడిసి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చామని 10 రోజుల నుండి పడిగాపులు పడినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది రోజు ఏదో ఒక సాగుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అకాల వర్షంతో తమ ధాన్యం తడిసిపోయిందని, దీనికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు అన్నదాతలు. మెదక్ జిల్లా రామాయంపేట రైతులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట రహదారిపై బైఠాయించి తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సార్ వాళ్ళే అట్లా పోయినా సార్ మేము ఎండ పోసుకుని రెడీగా ఉన్నాం సార్. ఇప్పుడు అదే మా పార్టీ నల్గొండ జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కరోనా బారిన పడిన ఓ బీటెక్ విద్యార్థి చెట్టుపై నివాసం ఏర్పరచుకోవడం మీడియా కంటపడింది. అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండ గ్రామానికి చెందిన రమావత్ శివనాయక్ ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తున్నాడు. అయితే కరోనా వ్యాప్తి కారణంగా తరగతులు నిలిచిపోవడంతో గత కొన్ని నెలలుగా గ్రామంలోనే ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవలే శివనాయక్ స్థానిక ఐకేపీ కేంద్రంలో ధాన్యం విక్రయించాడు. ఆ తర్వాత జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతుండడంతో కరోనా టెస్టు చేయించగా పాజిటివ్ అని వెల్లడైంది. అయితే తమ ఇంట్లో ఉన్నది ఒకే గది కావడంతో ఐసోలేషన్లో ఉండేందుకు తన ఇంటి సమీపంలోని చెట్టునే ఆవాసంగా మలుచుకున్నాడు. చెట్టుపై మంచాన్ని గట్టిగా తాళ్లతో కట్టి దానిపైనే విశ్రమిస్తూ ఐసోలేషన్లో గడుపుతున్నాడు. గత 9 రోజులుగా ఇదే విధంగా చెట్టుపైనే శివనాయక్ మకాం ఉంటున్నాడు. ఈరోజు కొత్త నందికొండ నల్గొండ జిల్లా అడవిపల్లి మండలం కొత్త నందికొండ గ్రామంలో ఒక్కటే రూమ్ ఉంది. ఆ రూమ్లో 3 పిల్లలు, కోళ్ళు, దూడలు, బర్రెలు, గొర్రెలు ఉన్న ఒక్క రూమ్లో మా యువకుడికి కరోనా వచ్చింది. ఆ చెట్టు అవపడుతున్న చెట్టు మీద ఆ అబ్బాయి పడుకున్నాడు. ఇప్పుడు నేను లేపుతున్నా. మా ఊరు త్యాగాల ఊరు. మా ఊరు నందికొండ, సాగర్ కింద మునిగిపోయి నందికొండ. మేము త్యాగాలు, పాడి పంటలు, పంట పొలాలు మొత్తం వదిలేసుకొని ఈ కొత్త నందికొండ అనే గ్రామానికి వచ్చినాం. మేము ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు ఒక గవర్నమెంట్ ఇల్లులు ఇచ్చింది. ఆనాడు మాకు పొలాలు 20 ఎకరాలు 10 ఎకరాలు పోతే మాకు 5 ఎకరాల చొప్పున ఒక ఇల్లు కట్టించారు. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవ్వరు కూడా ఏ ఒక్క ఇల్లు కట్టలేదు, ఏ ఒక్క పొలం కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకి పొలాలు లేవు. ఉన్నోడికి మాత్రం 50 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి, కానీ లేనివాడికి మాత్రం ఏమీ లేదు. దయచేసి ఇట్లాంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ తక్షణమే వెంపడే ఈ కరోనా బాగానే డబుల్ బెడ్రూమ్ తక్షణమే ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఇట్లాంటి వాళ్ళు చాలామంది గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో, రాష్ట్రాలలో చాలామంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం ఈ విధంగా కష్టపడుతున్నాం కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులకు ప్రజలకు, కూలీలకు ఆదిత్య ఖాందేశ్కర్ సొసైటీ వ్యవస్థాపకుడు ఆదిత్య భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని నేతాజీ చౌక్లో రిమ్స్ ఆవరణలో సుమారుగా 300 మంది కూలీలకు, రిమ్స్కు వైద్యం కోసం వచ్చిన వారి బంధువులకు ఆహారం అందజేశారు. సమాజ శ్రేయస్సు తమ లక్ష్యమని, గత సంవత్సరం లాక్డౌన్లో కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని సొసైటీ వ్యవస్థాపకుడు ఆదిత్య అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు చిక్కాల దత్తు, ప్రధాన కార్యదర్శి కోరెడ్డి పార్థసారథి,
ఉపాధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, ప్రముఖ న్యాయవాది శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. कॉलोनी में फूड डिस्ट्रीब्यूट किया था, तो उसी तरीके से आज हम रिसाई चौक में आए हैं, जो कि एक लेबर का पॉइंट है। हम बहुत से लेबर रहते हैं, तो कुछ लेबर उनको मैंने पूछा तो उन्होंने बोला कि पिछले 4 दिनों से उनको कोई भी काम नहीं मिल रहा है। सुबह आ रहे हैं काम के तलाश में और वापस निराश वापस जा रहे हैं बिना काम के। तो आज हम इनको फूड डिस्ट्रीब्यूशन कर रहे हैं। हमेशा लॉकडाउन में सफर सबसे ज़्यादा तो होता है तो लेबर क्लास के लोग होते हैं, तो हमारा कोशिश रहेगा हमारे सोसाइटी से इस लॉकडाउन में हम ज़्यादा से ज़्यादा लेबर लोग या फिर जो बिलो पॉवर्टी लाइन लोग हैं और ज़रूरतमंद लोग हैं वैसे लोगों तक पहुँचे, ये हमारी कोशिश। నూతనంగా ఏర్పడిన కొత్తూరు మున్సిపాలిటీలో గత మున్సిపల్ ఎన్నికల కారణంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో పోలీసులు అక్కడ కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. సిఐ శ్రీధర్ భూపాల్ ఆధ్వర్యంలో లాక్డౌన్ సమయంలో విస్తృతంగా పర్యటించి ఎవరూ బయటకు రాకుండా చూస్తున్నారు. సడలింపు సమయంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరూ బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కరెక్ట్ టైం వెళ్ళిపో బండి మీద దిగండి ఫస్ట్ దిగండి బండి మీద దిగండి దిగు ఫస్ట్ దిగి మీద చెప్పండి బాగా చెప్తున్నా కదా దిగిరా రాష్ట్రంలో ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను దోచుకుంటున్నాయని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆరోపించారు. ఆదిలాబాద్లో ఆయన ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్, రెగ్యులేటర్ల ధరలు కూడా ఒకేసారి పెరిగిపోయాయని, అంబులెన్స్ల ధరలు పెరిగిపోయాయని, వీటిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గతంలో తాము చేసిన విన్నపాన్ని మన్నించి సిటీ స్కాన్ల ధరలు తగ్గించిన ఆసుపత్రుల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు తమని సంప్రదించాలని, వైద్యం అందించేందుకు తమ డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు. डॉक्टर रेहान और मैं हमेशा 24/7 अवेलेबल है। जो भी जरूरतमंद लोग हैं, जिनके घर में भी कोई अगर परेशान है और हॉस्पिटल तक नहीं जा सक रहे, होम आइसोलेशन में है, सब लोगों को अगर डॉक्टर की जरूरत है तो डॉक्टर रेहान भी अवेलेबल है, मैं भी अवेलेबल हूँ। मेरा नंबर सभी के साथ है। ये पोस्ट में नंबर भी आपको डाल के रख देते। और एक दूसरी बात यह है कि इंडियन मेडिकल एसोसिएशन वालों से परसों डॉक्टर एसोसिएशन गुजारिश कर रहे थे कि HRCT 5,550 रुपीज ले रहे, पहले कम लेना, पहले कम ले रहे थे, गुजारिश करने पर मैं उनका शुक्रिया अदा करता हूँ। डॉक्टर अनिल चिद्राला साहब, डॉक्टर अशोक साहब, जो भी उस आदिलाबाद डायग्नोस्टिक सेंटर के जो ओनर्स है, उनका शुक्रिया अदा करता हूँ कि अभी 4,000 रुपीज में आपको अवेलेबल है। और भी कम करने की गुजारिश करें, लेकिन जो टेक्नीशियन और सारे लोग पीपी किट्स
इसकी वजह से जो सो खर्च ज्यादा हो रहा बोल के बता रहे हूँ। और दूसरा मैं केटीआर साहब से गुजारिश करना चाहता हूँ कि ट्विटर पे एक कोई ट्वीट कर दिए तो जो सो उनकी मदद कर दिए, 2 कर दिए उनकी मदद कर दिए, यानी हजारों लोग पेशेंट्स है और हजारों लोग परेशान हैं इस वक्त। और आपको कांग्रेस पार्टी और आम लोग जमाने से बोल रही है कि जो सो कोरोना को आरोग्य श्री में ऐड करिए, कोरोना को ऐड कर उसमें प्राइवेट हॉस्पिटल में इलाज करिए। और आदिलाबाद के प्राइवेट डॉक्टर से भी मैं गुजारिश करना चाहता हूँ, एज पर गवर्नमेंट रेट जैसा वेंटिलेटर के 9,000 है और ऑक्सीजन का 7,000 है, 4,000 नॉर्मल बेड है, गवर्नमेंट का रेट है, लेकिन नॉर्मल बेड को ही 15,000 रुपीज ले रहे हैं। आपसे रिक्वेस्ट करना चाहता हूँ कि इस वक्त 1 साल से कोविड-19 से लोग परेशान हैं, इतना चार्जेस लोग नहीं दे सकते, कुछ कम करना बोल के मैं आपसे गुजारिश करना चाहता हूँ। जिस तरीके से HRCT का रेट करके कम किए सारे डॉक्टर्स मिलके, आज जितने भी हॉस्पिटल्स है आदिलाबाद में जिन लोगों को जो सो परमिशन मिला है कोविड-19 पेशेंट्स अटेंड करने का। और दूसरी बात यह है कि किस बात के 10 लाख, किस बात के 15 लाख, किस बात के 20 लाख रुपए मैं केटीआर साहब से, केसीआर साहब से सवाल करता हूं, क्योंकि हेल्थ मिनिस्टर भी आप ही है, सीएम भी आप ही है। और ये ट्वीट का जो नया टाइम पास धंधा चालू कर दिए, अरे डेली हजारों लोग परेशान हैं, 1-2 जनों की मदद कर दिए, 1 जने को कर दिए, ये क्या तरीका है? पूरे तेलंगाना में लोग परेशान हैं, उनकी मदद करिए, इंसानियत की मदद करिए। आरोग्यश्री में कोरोना को जो सो ऐड करके उसमें इलाज कराइए, फ्री में जाके इलाज करके निकले जैसा इंतजाम करिए। और आज जो हार्ट का ऑपरेशन कराए 1 लाख 2 लाख रुपए बिल होता था, ब्रेन का ऑपरेशन कराए 3-4 लाख रुपए बिल होता था। जिस रेमडेसिविर 2,800 रुपए में आता उसको 15-20 हजार 40 हजार तक ब्लैक में बेच रहे। क्यों ये लोगों को नहीं पकड़ रहे? पानी भर के इंजेक्शन में बेच दे रहे। इसी तरीके से दूसरे భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం గానుగపాడు గ్రామంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యటించారు. నరేష్ అనే వ్యక్తికి కరోనా సోకడంతో అతని కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డీఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడికి వెళ్లి వారిని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. 17 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, ఐసోలేషన్ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకు రాకూడదని కోరారు. సర్పంచ్ గారు కొంచెం మీకు చిన్న విషయాలు పెద్దగా చేయకండి, వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక అతను కరోనా పేషెంట్ ఉంటే మొత్తం మంది వాళ్ళు ఐసోలేషన్లో ఉండాలి. ఒక నరేష్ అనే వ్యక్తి గానుపాడ్ విలేజ్లో అతను కరోనాతో బాధపడుతూ ఉన్నాడు. వాళ్ళ తండ్రి ఈరోజు సరుకుల గురించి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ కీపర్ ఎవరైతే ఉన్నారో అతను కొంచెం ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. సో ఆయన ఏదైతే ఆబ్జెక్షన్, మీరు రావద్దు నేనే సరుకులు పంపిస్తాను, ఈ చిన్న దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆ కుటుంబాన్ని వెలివేసినట్టుగా వాట్సాప్లో కొంత సర్క్యులేట్ అయింది. సో మేము వచ్చి వెరిఫై చేస్తే ఇది వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్న చిన్న మిస్అండర్స్టాండింగే. షాప్ కీపర్ చెప్పింది కూడా కొంచెం రీజనబుల్గానే ఉంది. ఎందుకనంటే ఎవరైనా కూడా కరోనాతో బాధపడుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సాధ్యమైనంత వరకు ఐసోలేషన్లో ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అది 2-3 రోజుల తర్వాత కూడా అతను పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అతన్ని వేరే గదిలో ఉంచి వీళ్ళు కూడా ఐసోలేషన్లో ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేవిధంగా మేము సర్పంచ్ గారితో, ఆ షాప్ కీపర్తో మరియు విలేజ్ ఏఎన్ఎం గారితో, స్థానిక ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు, వారందరితో మాట్లాడడం జరిగింది. అట్లాంటి వెలివేయడం కానీ అట్లాంటి వాళ్ళకు ఏదైనా వివక్ష చూడడం కానీ ఏమీ జరగలేదు. కేవలం వాళ్ళు బయటకు వచ్చి షాప్కి రావడం వల్ల స్ప్రెడ్ అవుతుందనే ఒక భావనతో చెప్పాడు. అది అర్థం చేసుకోదగ్గ భావనే. సో దాంట్లో షాప్ కీపర్ది కానీ తప్పు లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియకుండా వాళ్ళు బయటకు వచ్చారు, వాళ్ళు కూడా అవసరం నిమిత్తం వచ్చారు. కానీ వాళ్ళకు కూడా మేము మళ్ళీ వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో చెరువు కొమ్ము తాండాలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు బాలు సహకారంతో మాస్కులు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి తిరిగి మాస్కులు పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని చెప్పారు. గ్రామ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో అమ్మపల్లి సర్పంచ్ రమేష్, ఉప సర్పంచ్ ఆంజనేయులు, సింగిల్ విండో చైర్మన్ గౌని వెంకటేశ్వర రెడ్డి, మాజీ సర్పంచ్ పుట్టమోని నారాయణ పాల్గొన్నారు. కరోనా వైరస్ బారిన పడి సరైన ఆహారం అందక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న బాధితులకు సరైన రుచికరమైన ప్రోటీన్స్ కలిగిన ఆహారాన్ని తక్కువ ధరలతో అందించేందుకు కొత్తపేటలోని ప్రణీస్ ఫుడ్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రణీస్ ఫుడ్ సంస్థ ప్రొప్రైటర్ శరణ్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితులకు సరైన పౌష్టికాహారం అందడం లేదని, దాన్ని దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన పౌష్టికాహారం తక్కువ ధరలతో అందించాలని నిర్ణయించినట్టు చెప్పారు. కొత్తపేట నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోపు తమ సేవలు లభిస్తాయని అన్నారు. సోషల్ మీడియా ద్వారా కానీ మొబైల్ నంబర్కు డయల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నమస్తే అండి, నా పేరు శరణ్ కుమార్. మేము ప్రణీస్ ఫుడ్ కోర్ట్ అనే సంస్థ నుంచి ఈ కోవిడ్ తో సఫర్ అవుతున్న వాళ్ళకి, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా క్వారంటైన్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ ఏ వెరీ మినిమల్ ఛార్జ్ ఆఫ్ 500 రూపీస్ పర్ మంత్ ఛార్జ్ చేస్తున్నాము. కొత్తపేట, దిల్సుఖ్ నగర్ సరౌండింగ్స్ నుంచి ఒక 8 to 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఏదైతే ఈ కోవిడ్ టైంలో కావాల్సినటువంటి హెల్తీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అయితే ఉంటుందో అదంతా కూడా మేము మాకు తెలిసిన డాక్టర్స్ని వాళ్ళని సంప్రదించి చాలా మంచి హెల్త్కి ఉపయోగపడేటువంటి ఫుడ్ 6 times కన్జ్యూమ్ చేసుకునే ఫుడ్ 3 డెలివరీస్లో సప్లై చేయడం జరుగుతుందండి. సో ఫార్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎట్ ప్రజెంట్ వీఆర్ సర్వింగ్ అబౌట్ 40 పీపుల్కి మేము సర్వ్ చేస్తున్నామండి. ఈ కవర్స్ అరౌండ్ 25 ఐటమ్స్ పర్ డే. 25 ఐటమ్స్ ఎంటైర్ డేలో కన్జ్యూమ్ చేసుకోవడానికి ఉపయోగపడేటట్టు చేస్తామండి. వెరీ క్లీన్ అండ్ హైజీన్ ప్రెమిసెస్లో అండ్ విత్ వెరీ గుడ్ శానిటైజేషన్ ప్రొవైడ్ చేస్తూ చాలా సేఫ్టీ మెజర్స్ అన్ని మెయింటైన్ చేసి ఈరోజు మనకు తెలుసు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హైజీన్ థింగ్స్ ఓన్లీ మనం ఎంత సఫర్ అవుతున్నాం. అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రిపీట్ కాకుండా చాలా క్లీన్ అండ్ హైజీన్ మెటీరియల్ యూజ్ చేస్తూ హై క్వాలిటీ ప్యాకింగ్ మెటీరియల్ అండి. మనం యూజ్ చేసే మెటీరియల్ ప్యాకింగ్ మెటీరియల్ అంతా కూడా కంప్లీట్లీ ఫుడ్ గ్రేడ్ ప్యాకింగ్ మెటీరియల్, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ యూజ్ చేసి మనం ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సుమారు మీరు ఎంత పరిధి నుంచి ఫుడ్ డెలివరీ చేస్తారు? టువర్డ్స్ మనం కొత్త సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో లాక్డౌన్ను సిఐ ఆంజనేయులు పరిశీలించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం లాక్డౌన్ను ప్రకటించింది. ఈ మేరకు పట్టణంలో ఎవరు బయటకు రాకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. సడలింపు సమయంలోనే ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకునేలా కర్ఫ్యూ సమయంలో ఎవరూ బయటకు రాకుండా చూస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సుమారు 75 మందిపై కేసు నమోదు చేసినట్లు సిఐ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ అనుసరించి గజ్వేల్ పట్టణంలో ఉదయం 10 గంటల నుంచి
నెక్స్ట్ మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేస్తున్నాము. ఎవరైతే లాక్డౌన్ వైలేషన్ చేస్తున్నారో, అతిక్రమిస్తున్నారో వారికి మొదటిసారిగా వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నాము. మరోసారిగా అలా చేసినట్లయితే వాళ్ళందరి మీద చట్ట ప్రకారం కేసు నమోదు చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాము. మన దగ్గర ఇప్పటివరకు దాదాపుగా 75 కేసులు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే లాక్డౌన్ నియమాలను ఉల్లంఘించి రోడ్ల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా టైం దాటి షాప్స్ ఓపెన్ చేసిన షాప్ కీపర్స్ మీద మనం కేసులు నమోదు చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టు త్వరలోనే సబ్మిట్ చేయడం జరుగుతుంది. నా విజ్ఞప్తి ఏంటంటే గజ్వేల్ పట్టణ అదేవిధంగా గజ్వేల్ మండలం అందరికీ పబ్లిక్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఎవరు కూడా బయటికి రాకండి. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నపల్లి గ్రామంలో భూ కబ్జాదారులు రెచ్చిపోయారు. ఎస్కే మొహిముద్ పాషా జానీ పాషాకు చెందిన సర్వే నంబర్ 37లో గల భూమికి దాని పక్కనే ఉన్న స్థలం కొన్న వీర నర్సయ్య అక్రమంగా పట్టా చేసుకున్నాడు. దీనిపై ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు మీడియా ముఖంగా తమ ఆవేదన వెళ్లబుచ్చుకున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గట్టిగా 98లో మా నాన్నగారు 2 గుంటల భూమిని తీసుకొని గుడి చేసినారు. అక్కడ అయితే చనిపోయాడు. చనిపోయిన తర్వాత మేము కూడా గుడి చేసి అట్నే ఉండిపోయాము. హైదరాబాద్కి బస్ తనిపోయాము. మా దగ్గర ఏం లేకుండే మళ్ళీ వచ్చి మేము గుడి చేసుకుంటే తగలబెట్టిండు. మొత్తం కాలబెట్టిండు గట్ల ఇట్లా మొత్తం పీకి పడేసిండు. ఎస్ఐ గారి దగ్గర పోయి మా మీద కేసు పెట్టిస్తామని పిలిపించిండు. ఎస్ఐ గారు ఏమంటారంటే మీకు ఇక్కడ ఏముంది, ఏం లేదు, మీకు అలా తెల్ల పేరు పెట్టుకొని ఏం చేస్తారు మీరు, మీకు ఏం ఉండదు, మేము అందరు లోపల వేసి జైలు పంపిస్తా అంటాడు. ఆడోళ్ళ మొక్కలు అందరినీ జైలు పంపిస్తా అంటాడు. ఇదేం తన తెల్లగా వస్తుందా, నాకు ఇంత పనికిరాది కాదు, ఎటు చెప్పుకుంటే చెప్పుకొని పో అంటాడు. ఆర్ఐ గారికి అప్లికేషన్ ఇచ్చినాం, మండల ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చినాం. ఇది అయినా ఎవరు స్పందించట్లేదు. మాకు ఏ గవర్నమెంట్ నుంచి ఎవరు కూడా ఏమి కూడా చెప్పట్లేరు, ఏ సమాధానం రావట్లేదు. లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న యాచకులకు, అభాగ్యులకు, అనాథలకు మా స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ అమలైన మొదటి రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం లాక్డౌన్ ముగిసేంత వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ఫౌండేషన్ సభ్యులు పద్మారావు నగర్ నుంచి జంట నగరాల పరిసర ప్రాంతాలలో భోజనం పంపిణీ చేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆహారం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ డాక్టర్ సంజీవ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ పావని పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో గుర్రం జాషువా కాంస్య విగ్రహం శంకుస్థాపన అట్టహాసంగా జరిగింది. గుర్రం జాషువా సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాస్, సురేష్ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ విగ్రహం 17 లక్షల రూపాయలతో నిర్మాణం జరుగుతుందని మంత్రి బాలినేని శ్రీనివాస్ తెలిపారు. నువ్వు అర్థం అక్కడ ఇద్దరు చేత పెట్టిస్తాను. మేస్త్రి నువ్వు వెనకన్నా జరుగు పూర్తిగా.
అన్నీ ఉంటే వీపు వస్తుందిలేనా నా రమేనా వీపు వస్తుంది ఇటు తిరుగు మేస్త్రి వెనక జరుగు ప్రకాశం జిల్లా వాసుల కోరిక ఈ యొక్క విగ్రహం ముఖ్యంగా కలెక్టరేట్ ఆఫీస్లో అంటే ఒంగోలు నడిగొట్టున ఈ ఉగ్ర ప్రతీక్ష చేసిన తర్వాత 20 సంవత్సరాల పైతుంది అది కొంచెం డ్యామేజ్ దాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన మరి నేపథ్యంలో తిరిగి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి అందరం వెళ్ళి మల్లేశ్వరరావు రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా మరి అట్లాగే ఈ యొక్క ప్లేస్ను బ్యూటిఫికేషన్ చేస్తూ మరి దీన్ని పికప్ చేయాలన్నప్పుడు మరి వారి చొరవతో మరి జిల్లా కలెక్టర్ గారి వారి నాయకత్వంలో మరి ముఖ్యంగా దీని మీద నిధులు ఏ విధంగా సమకూర్చాలని చెప్పి ప్రజలు పెట్టిన తర్వాత మంత్రి గారి చొరవతోటి నిధులు సమకూర్చుకోవడం జరిగింది. ఈరోజు 16 లక్షల రూపాయలతో అంటే ఇక్కడ కాసేపు ఒక 6 లక్షల రూపాయల మీద బ్యూటిఫికేషన్ అంతా కలిపి సుమారు 20 లక్షల రూపాయల వరకు మరి వెచ్చించి ఒక దళితులకు బడుగు బలహీన వర్గాల వారికి వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని మరి పెంపొందించే దిశగా వారికి ఒక భరోసా కల్పించే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. అందులో భాగంగానే మరి రాష్ట్ర స్థాయిలో కూడా గురం కేశవ్ గారి మరి జ్ఞాపకార్థం మరి గుంటూరు నడిగుడ్డున కూడా 2 కోట్ల రూపాయలతోటి ఒక కళా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేయడానికి గుంటూరు జిల్లా వేమూరు కొల్లూరు మండలంలో కరోనా నివారణకు ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కరోనా వైరస్ను అరికట్టడం కోసం కోగంటి లవకుమార్ ఏర్పాటు చేసిన సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం ట్రాక్టర్ను ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా నడిపి పలు ప్రాంతాల్లో ద్రావణాన్ని పిచికారీ చేశారు. సోదరులు లవకుమార్ గారి నేతృత్వంలో దాదాపు 2 మండలాలకు సంబంధించి క్లోరిన్ అనేది ప్రత్యేకంగా పిచికారీ చేసి ఎక్కడ చిన్న అవంటు రీట్రేట్ జరగకుండా చూడాలన్న ఆలోచనతో ఈరోజు స్ప్రే చేయడం జరిగింది. ఇది ఆదర్శంగా తీసుకుని మిగిలిన మండలాలు కూడా చేస్తాం. ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఒక ప్రక్క ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కరోనాకు మరి కట్టడి వేయటానికి ఎక్కడ తీసుకుంటున్నారు, ఎలా చర్యలు తీసుకుంటున్నారో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండం వంటి ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ సహకరించి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ యజ్ఞంలో ఎక్కడా కరోనా బారిన పడకుండా అందరూ అప్రమత్తం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ మంత్రి ఈటలను వీడుతున్న ప్రజాప్రతినిధులు, సీఎం కేసీఆర్ వెంటే ఉంటామన్న హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలు. మెదక్ జిల్లా రామాయంపేటలో రైతులు రాస్తారోకో, సిద్దిపేట రహదారిపై బైఠాయించి అన్నదాతల ఆందోళన. నల్గొండ జిల్లాలో బీటెక్ విద్యార్థికి కరోనా పాజిటివ్, చెట్టుపైనే ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్న యువకుడు. ప్రకాశం జిల్లాలో గుర్రం జాషువా కాంస్య విగ్రహ నిర్మాణం శంకుస్థాపన చేసిన మంత్రులు. గుంటూరు జిల్లాలో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు, శానిటైజేషన్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.